दीपराजाय विद्महे महाप्रज्वलाय धीमहि संपूर्ण वीरवेंकट अन्नवर चक्रवास सरस्वती समेतस्य श्री लक्ष्मी सत्यनारायण स्वामी नमस्कार दीपाराधना दीपलक्ष्मी नमोस्तुते अक्षिंत दीपाल अवतल नमस्कार దగ్గర ఏదనుకుంటా ఉంటే పెరిగే దీపాలు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామి దేవత ప్రార్థన పూర్వక నమస్కారం అక్షింతలు తీసుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వమిత సర్వకార్యేషు సర్వదా వేసి నమస్కారం. దీపాలు ఉంటే నిదానంగా వేసి దూరం నుంచి వేసి ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. గణపతిని పెట్టుకుని నమస్కారం చేసుకోండి. తండ్రి మహానుభావ విఘ్నేశ్వర మాకు మా కుటుంబానికి మా దంపతులకు అనుకున్న కార్యాలు ఎన్నికలుగా సాగించి సత్యార్థం చేసుకుని వారందరూ మాకు మా కుటుంబం క్షేమంగా ఉండాలని నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి దేవత ఇది ప్రార్థన నమస్కారం అందరూ చేయగడుకుని ఆచమని ఫస్ట్ మగవాళ్ళు చేయాలి. హస్తపక్షాల్య చేయగడుకో నీళ్ళు పోసుకున్నారు దానిలో నీళ్ళు పోసుకోండి. హస్తపక్షాల్య మగవాళ్ళు హస్తపక్షాల్య నీళ్ళ పోసుకోండి. తగ్గల వాళ్ళు హస్తపక్షాల్య హస్తపక్షాల్య ఈ పక్క పెట్టుకోవాలి. పోసుకొని నీళ్ళు గ్లాస్ ఇది కూడా లక్షణం ఉండొచ్చు. రోజే నట్టి దగ్గర పెట్టు ఫస్ట్ టైం పోసి 3 సార్లు తాగాలి. నిండా పోసుకో నీళ్ళు ఒకసారి వదలాలి. 3 సార్లు తాగాలి. 4 సార్లు మీరు చేసుకోవాలి. హస్తపక్షాలు ఈ చేయాలి. హస్తపక్షాలు కేశవాయ నమః 3 సార్లు తాగాలి. 4 సార్లు చేయి కట్టుకొని ఎన్ని లేకుండా ఓం కేశవాయ నమః నారాయణ నమః ముక్కు పట్టుకోండి. మగవాళ్ళు ఈ 3 ఏళ్లతో ప్రాణాయామం చేసుకోండి. అంగులు ఏనాడు సత్యం పావన పరిమితం కృతం మనసులో గౌరవించబడి ప్రాణాయామం చేసుకోండి. ఓం ఓం జనాభా చేయి కట్టుకోండి. ఇది లేకుండా ఒకసారి ముక్కు పట్టుకోండి. మళ్ళీ కాకుండా చేయి కట్టుకోండి. చెప్పడం దాంతో వేసుకోవాలి. చేయి కడిగేసుకోండి. గోవింద గోవింద అనుకోండి. శుక్లా ప్రధానం दक्षिणायन वर्ष श्रावण मासे श्रावण गौर तृतीयायां वासरावाद गुरुवाद उत्तरावादन केंद्र गुरुवाद गुरु प्रज्ञान सुमितो मंगल अश्यावन कोण मम अनुकोंడి ద్వారా పరమేశ్వరుని దిశా గుండం సానుకూల ఉదాహరణ సత్యనారాయణ భావనాం దిశా తర్వాతి కాతాయ రమణాం దిశా తదు కుమార్ యొక్క పుత్ర తరుణ్ కుమార్ నామ దిశా ధర్మపత్ని లక్ష్మీ రాగసుద నామ దిశా మమ అనుకోండి. భర్త గోత్రం ఇంటి పేరు రెండకుల దర్శి వంశవరు విశారంటే అమ్మ పేరు నాయన పేరు राजे नाम देशा धर्मवती राजू नाम देशा कुमार वंशी नाम देशा धर्मवती नवीन नाम देशा मम అనుకున్న దంపతి వధువారా అక్షింతలు తీసుకోండి. అందరూ అయిపోయిందా బాబు? అక్షింతలు తీసుకోండి. ఎడమ చేతులు వేసుకోవాలి. అక్షింతలు కుడి చేయి ఇట్లా మూసి కుడి తోడ మీద పెట్టుకోవాలి. కుడి తోడ రైట్ అయిపోయిందా? చెప్పండి. మమ సంతన విధ దంపత్యం కుటుంబాన సర్వేశాన కుటుంబాన నూతన దంపత్య వధువరాయ జన్మ నక్షత్ర జన్మరాశి జన్మాంశ నామ నక్షత్ర నామరాశి నామాంశ స్థాన బీజస్థాన అంగగ్రహ భావగ్రహ పుష్పగ్రహ నక్షత్రగ్రహ అదరిష్ట दुस्वप्न दुस्सकुन सूचिता आगामी सर्व अनिष्ट दोष परिहार द्वारा अनुष्ठावे मृत्युरस्तो दंपत्यो कुटुंबाना जन्मनि विजन्मनि जन्मांतरैव जन्मनि निरंतरं क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य संपूर्ण ऐश्वर्य अष्टैश्वर्य सिद्धिरस्तु शीघ्रमेव कुटुंबानां
निरंतरम विघ्नेश्वर गणेशादि पंचमूलक आदित्यादि नवग्रह अष्टदिक्पालक कलशोदकेन अन्नवर छत्रवास श्रीवीर वेंकट लक्ष्मी समेतस्य सत्यनारायण स्वामिना प्रसाद सिद्धार्थ बाबू मीरुंडंడి मम संकल्पित कुटुंबान नूतन दंपत्य वधूवराय चिरकाल अन्योन्य संसार दाम्पत्य शुभजीवन योग्यता सिद्धार्थम सुपुत्र संतान सौभाग्य श्री मदन गोपाल स्वामिनः वरप्रसाद सिद्धार्थम गर्भदोष निवृत्तिरस्तु पुत्रपुत्रिका संतान प्राप्तिरस्तु चिरकालं संतोष योग्यता सिद्धिरस्तु सत्यनारायण వటకల్ప విధాన పూజనం తీసుకోండి. మగవాళ్ళు అక్షింతలు ఆ కలశం నీళ్ళు తీసి మగవాళ్ళ చేతులు వేయాలి. ఉత్తరేంతో తీసుకోండి. ఆ నీళ్ళు తీసుకోండి. ఈ నీళ్ళు చెంబులోకి ఇట్లా వేసేస్తే పళ్ళల్లో వద్దు. అది ఎలా దగ్గర అనుకోండి అక్షింతలలో అట్లా సత్యనారాయణ స్వామి వటకల్ప విధాన పూజ అంటే కరిస్తే రైట్ అయిపోయినాక గణపతి నామస్మరణ చేసుకోండి అమ్మా. గణాధిపతి నమస్కారం కృత్వా శుక్లాం ప్రథమం సర్వ విఘ్నోపశాంతయే స్వామి ముద్ర ఇట్లా పెట్టండి. అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ పడు ఆసనం గురు మళ్ళీ ఇట్లా పెట్టి నమస్కారం చేసుకోండి. ప్రాగుముఖో భవ రైట్ కలశారాధనం కలిసే కలశంలో కొద్దిగా అత్యంతలు ఇచ్చి చేయి వేయాలి. అందరూ ఆల్రెడీ గంధము కుంకుమ పెట్టిన పుష్పం ఆకేసిన అత్యంతలు మాత్రం వేయండి. దానికి చేయి ముట్టుకుంటే చాలు. అందరికి ఒకటే కలశమే. ఇంతమంది చూస్తే కలశం ఒకటే. దేవతార్థం ఆకుతో నీళ్లు తీసుకోండి. తమలపాకు వేసినాను. పూజా ద్రవ్యాలను నీళ్లు ప్రోక్షణ చేసుకోవాలట. ఇది పూజా ద్రవ్యాలు కనుకుంటుకోండి. పూజా ద్రవ్యానందం వృక్ష ఈ పైన ఆత్మానందం వృక్ష అపవిత్ర పవిత్ర పూజా కార్యక్రమంలో ఈ పీఠం పైన దేవంశం వృక్ష రైట్ ఆత్మాంశం వృక్ష ఈ శ్రీ మహాగణాధిపతే నమో నమః అపవిత్ర పవిత్ర వాదభ్యంతరం వచ్చి విఘ్నేశ్వరంకి అక్షింతలు వేయండి. ఏ మహాగణాధిపతే నమో నమః ధ్యాయామి దానం సమర్పయామి ఆవాయామి ఆచమన కలశ నీళ్లు 3 ఉత్తరేళ్ళు గణపతి గట్ట చూపెట్టడం పళ్ళల్లో వదులుకోవడం 3 సార్లు కలశం నీళ్లు. పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖాన్ని చూపించినట్లు ముఖ్య ఆచమనం సమర్పయామి. కారణం పంచామృతోదకై నాలుగేరోదకై దయానిదే కొబ్బరికాయ కొట్టాలి. ఒకటి తేమ ఒకటి కొట్టేసి తీర్థం గ్లాసులోకి చెంబులోకి అట్లా పట్టేసి గిన్నెలో కొట్టేసుకోండి. మా గణాధిపతే నమో నమః విఘ్నేశ్వర స్వామి దేవతలో తీసుకోవచ్చు. పుష్పం తీసుకో. స్వామికి ఒత్తి పత్తి 5 గాని 9 గాని కట్ చేసి నీటిగా పెట్టాం. మా గణాధిపతి దేవత పంచాయతీలతో స్నానం చేయి. స్వామికి ఒత్తి పత్తి ఒక 5 గాని 9 గాని కట్ చేసి దండమాలు వేసే బాబు. గణపతికి మాత్రమే ఇప్పుడు వస్తే గణపతి గురిగానే శ్రీ మహాగణాధిపతి విఘ్నేశ్వర స్వామి దేవత వస్త్రమణి ఉపగీతార్థం ఒత్తి పత్తి వస్త్ర కోడదండం సమర్పయామి. గణాధిపతి అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధార్థం 5 9 బిల్లలు ఉంటాయి. 5 కానీ 9 కానీ. గణాధిపతి దేవత నమో నమః వస్త్రావరణం సమర్పయామి. అందరు ముట్టుకోండి. అయిపోయింది రైట్. అయిపోయి పుష్పం తీసుకోండి. గంధము పసుపు అన్ని కలిపి అద్దుకొని స్వామి పాదాల దగ్గర పెట్టేసేది చల్లకుండా. గంధం పరికల్పయామి. కుంకుమ పరిమళ లేపనం సమర్పయామి. చందనం సమర్పయామి. గణపతి అలంకారం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు వేయండి. అలంకరణార్థక్షతాం సమర్పయామి. తర్వాత విడిపూలతో గణపతి పూజ చేయాలన్నా గణేశాయనం కూడా వేస్తుండండి. ఏవో గులాబీ మల్లెపూలు అయిందమ్మా వేస్తుండాలి. ఓం సుముఖాయ ఓం సుముఖాయ నమః ఓం సుముఖాయ నమః అయిందా? ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః పాలచంద్రాయ నమః మూస్కవాహనాయ నమః గణాధ్యక్షాయ నమః మోదక ప్రియాయ నమః సాంబ్రకర్ణాయ నమః వినాయకాయ నమః నాగమేతవే నమః
ఈశ్వరపుత్రాయ నమః షణ్ముఖ చౌదరాయ నమః సిద్ధిబుద్ధిప్రదాయ నమః సిద్ధేశ్వరాయ నమః సకల దేవతామూర్తే నమః బ్రహ్మచారిణే నమః ఈశ్వరపుత్రాయ నమః వినాయకాయ నమః బ్రహ్మచారిణే నమః విఘ్నరాజాయ నమో నమః. అక్షింతలు పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి. అందరూ అక్షరాం సాయిలాంచం లులాం స్వామంగళ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అనుకోండి. అందరు కలిసి పట్టుకోండి. ప్రసాదం ఏమన్నా అవుతా ధూపం అందరు కలిసి పట్టుకోండి. అట్లే పెట్టుకోండి. ధూపం దీపంతో నైవేద్యం కొబ్బరి చిప్పలు స్వామికి ఆకులు ఒక్కలు 2 అరటి పళ్ళు పెట్టుకోండి. కింద పెట్టు, కింద ఏమైనా తట్టలో పెట్టి పెట్టు. ఉందా అక్కడ చిన్న ప్లేట్ ఏమన్నా తీసుకో. కావాలి ఆకుంటే ఆకులు పెట్టుకో. ప్లేట్ అయిపోయినా 3 ఆకులు 2 ఒక్కలు 2 కొబ్బరి చిప్పలు 2 అరటి పళ్ళు అయిపోయిందా? నీళ్ళు పురక్షణ చేయ కలిసి నీళ్ళతో పురక్ష జగత్పతి నైవేద్యం 2 చేతులు చూపించండి. తాంబూలం కదలిబల అరటిబల ప్రథమ గణపతి నైవేద్యం సమర్పయాలి. స్వామికి అక్షింతలు వేయాలి. అందరూ గణాధిపతి దేవతా ప్రసాద సిద్ధిరసు చెప్పండి. ఏకదంతం శుల్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశరం ధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. గణపతిని పెట్టుకొని నమస్కారం చేసుకోండి. ప్రాతపతి ప్రభుత్వం ఏకదంత విఘ్న వినాశనాయ వరదమూర్తయే నమో నమః. గణపతి నమస్కారం సమర్పయామి. కర్పూరం పెట్టి స్వామికి చక్కగా మంగళారతి ఇవ్వండి. బొట్టు పెట్టండి. ఆరతి పలకకు. ఓం గణపతి మంగళం నీళ్ళ చుక్క వేసుకోండి. కలసం నీళ్ళ చుక్క ఆకు సౌలభాగం ఉంది. ఆకుతో నీళ్ళు వేస్తే నిదానంగా స్వామికి మంగళం మంగళం పరికల్ప యామి ముఖేకరో నమస్కారోమి. కళ్ళకి ఎదుగుండి అందరూ మంగళార్తి. జయ నమ పార్వతీపదేవ శంభో శంకర హరమదేవ విజయేంద్ర మహారాజుకు జయ. దూరం పెట్టేసుకుంటే ఆకు పలకక్క. గణపతి మంగళం పరికల్ప యామి. మనకు అక్షింతలు పునఃపూజ చేయండి. ఉద్దేశాలకు అక్షింతలు వేయాలి. శతంజామి స్వామి యామి యామి సంపూర్ణ రాజార దేవోపచార యక్షోపచార భక్తోపచార సర్వోపచార మానసోపచార పూజాం సమర్పయ. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సిద్ధేశ్వర పూజితం మయాదేవ పరిపూర్ణ తదస్తుతే. అక్షింతలు నీళ్ళు తట్టల వాళ్ళ వదులుకోవాలి. మగవాళ్ళు ఇట్లా అక్షింతలు తీసుకుని వదిలిపెట్టండి. ఫస్ట్ నీళ్ళు వేయాలి. మీరు వాళ్ళకి మగవాళ్ళు అక్షితం గమనాలు కుటుంబాన లక్ష్మీ గణపతి ప్రసాద సిద్ధిరస్సు. గణపతి పాదాల నుంచి నమస్కారం. అభిజ్ఞానం వినాయక స్వామి పాద నమస్కారం సమర్పయామి. శిరస్సు వచ్చి స్వామికి నమస్కారం. అనుకున్న కార్యక్రమంగా సాగి శబ్దం చెప్పి స్వామి ఆశీర్వాదం తీసుకోండి. హేమ గణాధిపతి దేవతా ప్రీత్యర్థం ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. తదాస్తు శుభం శుభం. అక్షింతలు తీసుకోండి. శ్రీ గణేశాది పంచలోల గోపాలక పూజ. శ్రీ గణానాథి భవామి ఏకవింక వినాయకో సర్వశ్రమం జయసకారం బ్రహ్మణా బ్రహ్మాంచంద్రో తీర్థసాధనం పదవీ కవినా గణపతే నమః. బ్రహ్మాండమే కలశానికి అక్షింతలు లోపల కలశానికి వేసి నమస్కారం చేసుకోండి. దూరం నుంచి అట్లా వేసేయండి అంతే. శ్రీ గణేశాది పంచలోల గోపాలక దేవత అనుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు. శ్రీ గణపతే నమః బ్రహ్మాయ నమః విష్ణవే నమః రుద్రాయ నమః గౌరీ దేవతాయ నమో నమః. శ్రీ గణేశాది పంచలోక బాలక దేవత ప్రసాద ఫల సిద్ధిరస్తు. మళ్ళీ అక్షింతలు తీసుకోండి అమ్మా. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిపక్ష రాహువే కేతవే నమః. సూర్యాయ నమః చంద్రమసే నమః కుజాయ నమః బుధాయ నమః బృహస్పతే నమః శుక్రాయ నమః శనిశ్చరాయ నమః రాహువే నమః కేతవే నమః. వీర వెంకట అన్నవర సత్యనారాయణ స్వామినః దంపత్యో మండప ఆరాధనేన ఆదిత్యాది నవగ్రహ పూజనం ఆచరిస్తే మన కలశానికి వేసి అట్లా నమస్కారం. నవగ్రహాన్ని వేడుకోండి. శుభగ్రహ ప్రాప్తి దుష్టగ్రహ దోష నివారణకు
ఆదిత్యాయ నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మధ్య సూర్యాయ నమః సూర్య అగ్ని విద్మాయ చంద్రాయ మాకు చెప్పండి ఇంద్రాయ నమః అగ్నే నమః యమాయ నమః నైరుతే నమః వరుణాయ నమః వాయుయాయ నమః కుబేరాయ నమః ఈశాన్యాయ నమః మధ్య కలశోదకేన సత్యనారాయణ స్వామినే నమః. కలశానికి వేయాలి మన లోపల కలశానికి. ఒక ఆకు తేలి తీసుకొని లోపల కలశానికి స్నానం చేయించండి. ఎట్లా నవగ్రహ దేవత ఒక పుష్పంత గంధము పసుపు కుంకుమ కలుపుకొని కలశం ముందర పెట్టేసేయండి. చల్లకుండా గంధము పసుపు కుంకుమ బాబు అన్ని కలిపి కలశం ముందర పెట్టేసి అట్లా చేసి. ఆదిత్య నవగ్రహ దేవత చందనము ఆదిత్య కుంకుమ పరిమళ చంద్రలేపనం సమర్పయామి తదా. మళ్ళీ పూలు వేయాలి అక్కడ కలశం ముందర వేసేయండి. నిర్మాణ గణేశాయ గణపతి నమ బ్రహ్మాయ నమ విష్ణవే నమ రుద్రాయ నమ గౌరీ నమో నమ సూర్యాయ నమ చంద్రాయ నమ అంగారకాయ నమ బుధాయ నమ బృహస్పతి నమ శుక్రాయ నమ శనిశ్చరాయ నమ రాహువే నమ కేతుగ్రాయ నమో నమ ఇంద్రాయ నమ అగ్నే నమ యమాయ నమ నైరుతే నమ వరుణాయ నమ వాయుయాయ నమ కుబేరాయ నమ అష్టదిక్పాలక దేవతాయ నమో నమో. లక్ష్మీతలు సమర్పించి నమస్కారం. కలస ముందర వేసేయండి. అన్నిటి రైట్. ఊదిబత్తీలు వెలిగించుకోండి అమ్మా. 3 టెంకాయలు రెడీగా పెట్టుకో బాబు. 3 టెంకాయలు ఇక్కడ లేవు అక్కడ 3 పెట్టుకో బాబు. ధూపమగ్రాపయామి. అందరు పట్టుకో. ఇద్దరు మధ్యన తీసుకోవద్దు. ఆ పక్క ఇద్దరు మధ్య కాదు. ఇద్దరు మధ్యనే ఇద్దరు మధ్యనే తెలుసు. ఆ పక్క ఇది జంట కాదు. ధూపం తిప్పండి ఫస్ట్. మూడు కొబ్బరికాయలు పెట్టండి. 3 తాంబూలాలమ్మా. 9 ఆకులు 6 ఒక్కలు. గ్రహ దేవతల్లో మనసులో పెట్టుకో నమస్కారం. శుభగ్రహ అనుకూలంగా ఉంటుంది. దుష్టగ్రహాలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. శుభగ్రహ ప్రాప్తి నవగ్రహ దేవత అష్టది పాలక గణేశాది పంచలోలక పాలక దేవత ప్రసాద సిద్ధిరస్తు. చేయి కడుపుని ఆచమనం చేయాలి. మళ్ళీ ఫస్ట్ మగవాళ్ళు చేయాలి. ముందు చేయాలి. అట్లా ఫస్ట్ స్టార్టింగ్ లో మాది హస్తపక్షాల్య చేయి కడుకొని నువ్వు అట్లా 3 సార్లు 4 సార్లు చేయి కడుక్కోవాలి. ఆచమ్మ ప్రాణాయామ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః. చేయి కడుకొని 4వసారి మళ్ళీ ఆడవాళ్ళ కట్ట ఒకసారి వేసి చేయి కడుక్కోండి. హస్తపృక్షాల్య కేశవ నారాయణ మాధవ గోవింద అనుకోండి. దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే కృష్ణపక్షే తృతీయాయాం గురువాసరే ఉత్తరాభాద్ర నక్షత్రే శుభ నక్షత్రవాసరే శుభయోగవాదేన శుభదితో మమ అనుకోండి అమ్మ. ఉపాత్ర ద్వారా పరమేశ్వరము దిశ దేవీ దేవత సత్యనారాయణ విధాన పూజాంచ కార్యస్యే తదాస్తు. మా చెప్పాలమ్మా. నమో నారాయణాయ నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాసు. శంఖచక్ర గదాధరాయ నమః మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. లక్ష్మీ నారాయణాయ నమః. ఫస్ట్ పాలతో అభిషేకం. ఓం క్షీరం ఓం ఆప్య ఒకటి చేయండి. అట్లా అందరూ అనుకుంటే సరిపోతుంది. ఓం ఆప్యాయ స్వసమే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నమో నారాయణాయ నమః. తర్వాత దగి తీసుకోవాలి. లేదంటే పెరుగు చేసేది. పెరుగు కొద్ది వేయండి. పెరుగు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి కలిపేస్తారు. పెద్ద పాత్రలో కలిపేస్తే అందరికీ ఆజ్యం నెయ్యి
కప్పులు వేసి పెట్టి చూడు దాని ఆజ్యం శుక్రవసి తేనె మధు మధు ఆధారు దాయతే సత్యనారాయణ స్వామి దేవతా ప్రీతర్థం నమో నారాయణాయ నమః. సమర్పయామి. తర్వాత చక్కెర తర్వాత అరటిపండు 2 మెత్తగా ఉండేటి గట్టిగా లేకుండా. పంచామృతేకం ఇది కదలీ ఫలం అంటే అరటిపండు. కొంచెం మాదిరి చేసి స్వామి దగ్గర పెట్టేసి 2 పనులు అట్లా ముట్టుకుంటే చాలు అందరూ. కొంచెం మాదిరి మెత్త వేసేయాలి తెలుసుకుందాం చీల మీద. కదలీ ఫలం స్నానం సమర్పయామి. పంచామృతాభిషేకం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మా దేవీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నమో నారాయణాయ నమః. కదలీ ఫలం సమర్పయామి. గోడంబి ద్రాక్ష బాదం పప్పు. గోడంబి ద్రాక్ష గోడంబి ముక్కలు చేయండి. బాదం కూడా ముక్కలు చేయాలి. ద్రాక్ష అట్నే వేయాలి. గోడంబి ముక్కలు బాదం ముక్కలు చేయండి. బాదం ఒకటి ముక్కలు చేయండి. గోడంబి ద్రాక్ష గోడంబి ముక్కలు చేయాలి. బాదం గోడంబి ద్రాక్ష అట్నే వేయండి. ఒక కొబ్బరికాయ కొట్టాలి. సపరేట్ కొట్టాలి. దానివల్ల కలుపుకోవచ్చు నీళ్ళు అవి. ఒక గ్లాస్ లో కొట్టి బాబు మంచి టెంకాయ కొట్టేసి వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళు వేసేస్తారు బాబు. అదే మొన్న నిజంగా రిసెప్షన్ అప్పుడు మన నిజంగా అమావాస్యలో కలసం నీళ్ళు వేయాలి 3 సార్లు. ఓం కల్సోదక తీర్థం గంగీతం కల్సోదకం సమర్పయామి. పెట్టుకోండి. పురుషసూక్తం. ఓం తత్సూర్యోరావునిమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞంతే దేవి సత్సరస్న భక్తర్మాందేభ్య ఊర్ధం జిగాతమే సురం సన్నాసదిపదే సందతిస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. తాతం తీరు తాపురుష రాక్షసా వివాదు సిద్ధాంకులం పురుషే సర్వం తత్వమిచ్చోయం ఇదనే నాది ఏదా వాణిస్యమీమ పాదోస్తాని వివాదుసామృతే చెప్పణమ శాంతాకారం యుగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం లగ్నసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉత్తానగమ్యం వందే విష్ణుం భౌవయరం సర్వ లోకైక నాదం నమో నారాయణాయ నమః. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ రామేశ్వరి కాశీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకుర శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ రమేంద్ర గంగాధర నమో లక్ష్మీ నారాయణాయ నమః. ఓం మమ శాంతరస్తు. ఆ విగ్రహాలు వేటికి తీసుకోవాలా? వేరే పాత్రలో నీళ్లు పోసి కడగం.
విగ్రహం తీసుకోండి. అన్ని కడిగేసినారా? శంకు చక్రాలు అమ్మవారి స్వామి విగ్రహం. రైట్. ఆ నీళ్ళు ఎక్కడ తొక్కల చోట చక్రాలు వచ్చింది. సత్యనారాయణ స్వామి దేవతా ప్రసాద ఫలసిద్ధి రస్తు. కూర్చోాలండి. కొత్తవే మీ తొక్కని చోటు పోయాలి. కొత్తవే పైన చెట్లు కూర్చోండి. కూర్చోండి. కూర్చోాలా గంధం పెట్టండి. అమ్మవారికి స్వామికి గంధము, శంకు చక్రాలకు గంధం పెట్టండి. గంధం పెట్టాలి. అక్షరాలకు గంధం అలంకారం చేయండి. ఓం అష్టశ్రీకృష్ణాభ్యా నమః, సజ్జనాభ్యా నమః, మధ్యమాభ్యా నమః, కలిక హృదయాయ నమః, శిరసాయ సదో, శిఖాయ సదో, కౌచారి ప్రబుధా నేత్ర దిగ్బంధః, ధ్యానం నారాయణాయ వాసుదేవాయ దేవి తన్నో విష్ణు ప్రచోదయాత్. హృదయాన్ని చూపించుకుంటట్లా అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, వర్ధో భవ. ఆసనం విగ్రహ దూరం నుంచి ముట్టుకొని నమస్కారం అందరట్లా. నమో నారాయణాయ నమః. శంకర గదాధరాయ నమః. తదాస్తు. అంటే స్వామిని కూర్చోబెట్టాలి. కొబ్బరి గిన్నె పెట్టినాను, స్వామిని కూర్చోబెట్టండి. కొబ్బరి గిన్నెలు స్వామిని. శంకర గదాధర స్వామి ఉత్తమ స్వామి. అలా కాకుండా విగ్రహాలు ఒరగకూడదు, శంకు చక్రాలు ఒరగకూడదు. నిదానంగా కూర్చోబెట్టుకుంటారు. ఓకేనమ్మా. మీకు ఎదురు స్వామి ఉండాలి. అమ్మవారి స్వామి మీ పక్కన అట్లా విభే నమస్కారం కృప. స్వామి ఇట్లా పెట్టండి. అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో. వారు మళ్ళీ లేచి నమస్కారం చేసుకోండి. పాదాలు కొట్టుకున్నట్టు. అభిముఖో భవ. ఇది ఆసనం గురు. పీఠ ముట్టుకో నమస్కారం. సింహాసనం పరికల్ప. వస్త్రం ముట్టుకోండి. టవల్ ముట్టుకోవాలి. బియ్యం ముట్టుకోండి. ధాన్యం పరికల్ప. యాభై. పీఠ పూజ. పీఠానికి పైన అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. పీఠ నమస్కారం కృత్వ. గంధం పెట్టండి. పీఠానికి కొంచెం ముందు పక్క గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. పీఠ పూజ అంటాం దాన్ని. అట్లా 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 పైన గంధం పెట్టి గంధం పైన కుంకుమ ఒక పుష్పం పెట్టండి పైన పీఠానికి. ఎట్లా పీఠ పూజాం సమర్పయామి. తదాస్తు. శుభం శుభం. కలశం ముట్టుకోండి దూరం నుంచి. కలశోదకైతే ప్రాణ ప్రతిష్ట. వస్త్రం ముట్టుకోండి. జంజం యజ్ఞోపవీతం. ఆభరణం దూరం నుంచి ముట్టుకొని అక్షింతలు వేయండి. బాబు కలశానికి అందరూ. ఇది అక్షతం గుర్త. కలశోదకేన ఆవరణము యజ్ఞోపవీతం వత్తి వత్తి వర్ధ కోడదంజం సమర్పయామి. ఒక పుష్పంత గంధము పసుపు అన్ని కలుపుకొని కలసముద్ర పెట్టేసేయాలి. అంటే విగ్రహాల ముందర పెట్టేసేయండి. ఒక పుష్పంత అన్ని తీసుకోండి. చల్లకుండా అన్ని అట్లా తీసుకోండి. విగ్రహాల ముందర పెట్టేసేయండి. అట్లా హరిద్రాది కుంకుమ పరమం సమర్పయామి. చందనం సమర్పయామి. నిదానం చేయండి. చందనం సమర్పయామి. తదాస్తు. శుభం శుభం. ఇష్టకామ్యాన్విత ఫలసిద్ధిరస్తు. పూర్వస్తకాలే పూర్వస్తేం శుభతిథౌ. తర్వాత అక్షింతలతో పూజ చేయాలి. అదంగ పూజ అంటాం. ఎడమ చేతులు అక్షింతలు పోసి ఇట్లా వేసుకుంటారు. అదో నారాయణ హృదం పూజామి, పాదో పూజామి, తుల్కో పూజామి, చంద్రం పూజామి, పూర్వం పూజామి, తదాం పూజామి, వక్షస్థలం పూజామి, కంఠం పూజామి, నేత్రం పూజామి, శిరసం పూజామి, పాదం పూజామి, లలాటం పూజామి, వారం పూజామి, ముఖం పూజామి, రథం పూజామి, వర్గం పూజామి, భుజం పూజామి, సర్వంగన పూజాని సమర్పయామి. అత్యంతలు అన్ని వేసి నమస్కారం. సత్యనారాయణ స్వామి దేవత కింద పాదాలు ముందు శిరస్సు వరకు చూసి నమస్కారం చేసుకోవాలి. పాదేన శిరస నమస్కారం. కింద పాదాల శిరస్సు వరకు చూసి నమస్కారం చేసుకోండి. పాదేన శిరస ప్రతిమారూపే నమస్కారం గుర్తారు. రైట్. పూలన్నీ దగ్గర పెట్టుకోండి. అష్టోత్తరాలు తులసి దళాలు కూడా వేసుకోండి. దాంట్లో అన్ని కలుపుకోండి. ఆ పూలలోనే తులసి దళాలు కూడా వేసేసుకోండి. తులసి తక్కువ ఉంది కాబట్టి ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోండి. ఆకులాలు నిజాకండి. దళదళాలు అయిందమ్మా. ఎదురు తక్కువ వాడండి అమ్మా. వాడాకండి. అది తక్కువ వాడితే మంచిది. గులాబీలు మల్లెపూలు. గులాబీలు భిన్న చేయకూడదు. చేస్తుండాలి. ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, చక్రపాణియే నమః, జ్ఞాన బుద్ధిరాయ నమః, శ్రీ వచ్చాంకాయ నమః, యదభూషణాయ నమః, శక్తి చక్ర గదాధారాయ నమః, పంచకరితాయ నమః, అభయహస్తాయ నమః, కాంత స్వరూపాయ నమః,
आवत बांधवाय नमः नवर चंद्रवासिने नमः चतुर्भुजाय नमः अभिषेक प्रियाय नमः तुलसी नादाय नमः तुलसी भूषणाय नमः अलंकार स्वामिने नमः कांत स्वरूपाय नमः विभागदायिने नमः विष्णवे नमः सर्वविष्णवे नमः ओजराय नमः अभिष्टादराय नमः सभागदायिने नमः परमोषिताय नमः शंखमुखाय नमः अर्घदर्शिये नमः भुजंगनाय नमः वरुद्धर्वे नमः जगद्वापिने नमः जगद्गुरुवे नमः पवनकेशाय नमः सभागदायिने नमः पतिस्वरूपाय नमः अभिषेकप्रियाय नमः शान्तस्वरूपाय नमः शान्ताकाराय नमः नीलवर्णाय नमः नीलाम्बराय नमः नीलकमेघस्वामिने नमः मेघस्वामिने नमः चतुर्भुजाय नमः शान्ताकाराय नमः अवृद्धये नमः भुजंगनाय नमः भुजगभूषणाय नमः सत्यनारायण स्वामिने नमो नमः लक्ष्मी पूजम्म ओम प्रकृतिने नमः विकृतिने नमः युक्ताय नमः प्रभुतपते नमः सदाय नमः विभूते नमः सुरभे नमः परमात्मकाय नमः वाचे नमः पद्मालये नमः पद्मे नमः ओम सुषे नमः ओम सुधे नमः हिरण्मये नमः लक्ष्मी नमः विद्यावृष्टे नमः विभावृष्टे नमः आदित्ये नमः युक्ते नमः युक्ताय नमः कमलाय नमः शांतये नमः कामाक्षी नमः और संभवे नमः अनगाय नमः अरिवल्लभाय नमः अरिवल्लभाय नमः अरुणस्ते नमः चतुर्भुजाय नमः चंद्राय नमः चंद्रवदनाय नमः देवी नमः युक्ते नमः युक्ताय नमः स्तोत्रवारिणे नमः नवदुर्गे नमः कामकाले नमः परमात्मात्मकाय नमः विकालज्ञान संपन्नाय नमः भुवनेश्वराय नमो नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णुवे नमः अनंतनाय नमः निर्विघ्नाय नमः भावनाय नमः श्रीधराय नमः श्रीदेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकराय नमः वासुदेवाय नमः अर्जुनाय नमः अदोक्षदाय नमः पुरुषोत्तमाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेंद्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः అక్షింతలు సమర్పించమ్మ లోపలికి నమస్కారం చేసుకోండి పంచానికి విగ్రహాలు అక్షింతలు పూలు నానా విధ పరిమళ పత్రులు చారిత్రాలు చోట్చోపచారాది లక్ష్మీనారాయణ పూజాని సమర్పయామి తర్వాత ఊదిబత్తి వెలిగించుకోండి ఒక రెండు కొంచెం ముందుకు రండి చిల్డ్రన్ స్మైల్ స్మైల్ అక్క కొంచెం ఫాస్ట్ స్మైల్ వెయిట్ వెయిట్ అన్నా ఊదిబత్తి రెండు వెలిగించుకోండి బాబు ఓమదూపమగ్రాపయామి కడ్డీ ఒత్తులు ఎక్కడ పెట్టుకున్నారమ్మా కడ్డీ ఒత్తులు కేసరి తీపి పదార్థ కేసరి ముద్ద పన్నార నారికేల చీనీ బల శుభ దక్షిణ పదార్థ నైవేద్యం స్వామికి అక్షింతలు వేసి నమస్కారం తాంబూలం ముట్టుకోండి నైవేద్యం పెట్టిన కింద పల్లెల్లో పెట్టిన తాంబూలం ముట్టుకోండి తాంబూలం ప్రథమగత నైవేద్యం సమర్పయామి నైవేద్యం నైవేద్యం సమర్పయామి కట్టుకొని పెట్టి మంగళారతి ఉత్తుల కట్టలు ఉంటే సపరేట్ పెట్టుకోండి ఉత్తుల కట్టలు ఉట్టత్తులో కట్టి ఏదో ఒకటి దాని సొమ్ము పెట్టండి అమ్మ ప్రేమలకు కుంకుమ పెట్టండి ప్రేమలకు కుంకుమ పెట్టండి చూపించండి
మంగళం పరికల్పయామి. ఒకరైనా ఒకరు కళ్ళకెత్తుకొని మంగళార్చన రెండు చేతులతో మంగళార్చన ఒప్పుకోవాలి. సత్యనారాయణ స్వామి దేవతాని జై రమారమణ గోవింద రమణ గోవింద సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. నమో పార్వదేవతార మహాదేవ శంభో శంకర హర. హరమే దూరం పెట్టుకోండి ఆర్టికలుతుంది. మనకు అక్షత వేసి పునఃపూజ చేయాలి బాబు. అక్షతలు వేయాలి. చక్రంజారం సంపూర్ణ రవిజార దేవపుజార శక్తోపచార భక్తోపచార సర్వోపచార సర్వవిఘ్నోపశాంతే అభిజితాచిత్యర్థం గణపతి నమస్కారం సమర్పయామి. వీర వెంకట రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రసాద ఫల సిద్ధిరస్తో ఈ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. పట్టుకోండి. కథలు చెప్తాను. 5 కథలు మొదటేస్తారు. అరణ్యాప్రసం దేవాదినే దినే దినే సంపూర్ణకుతా ఫల సిద్ధిరస్తో. తర్వాతమ్మ పూర్వకాలమున మహామునులందరూ కూడా అరణ్యమని కూడున్న వారి సూత్రవాదంగా కూడా అడుగుచున్నారంట. ఏ వ్రతం చేసినా కానీ ఏ తపస్సు చేసినా కానీ మనసులో ఈతి బాధలు ఎన్నో కోరికలు నెరవేరాలంటే మనం ఏ వ్రతం చేయాలా, ఏ పూజ చేయాలా, ఏ దేవుని నామస్మరణ ఆరాధించాలి, ఏ వ్రతం చేయాలా అని చెప్పి అందరూ ఆలోచించుకుంటూ కూర్చోంట. వ్రత కుటుంబ మనులు మునీశ్వరులు వశిష్ఠుల వారు అందరూ కూడా. నారదుడు ఏం చేస్తాడంట, నారాయణ నారాయణ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతాడంట. ఏమయ్యా అందరు కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చో వటవృక్షం కింద ఇవి మనసులో కేవలం కోరికలు ఉంటే చెప్పమని చెప్పేసి అడిగితే నారదుడితో అంటారంట, ఏమి నారదా పుణ్యపుంగవా, మేము భూలోక ప్రజలం ఎన్నో అవస్థలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, తెలిసి తెలియక తప్పులు కూడా చేస్తున్నాము. మాకు మంచి వ్రతం కానీ మంచి పూజ కానీ మమ్మల్ని ఏ దేవుడు కరుణించి కటాక్షిస్తాడు, ఏ దేవుడు మనకు శాంతపరుస్తారనే వ్రతం ఏంటో చెప్పమని చెప్తే నారదుడు అంటాడంట, పాప నాకే అర్థం కాని ప్రశ్న చేసినారు కదా నాయన, మీరు ఈ వ్రతం ఏ వ్రతం ఉందో కనుక్కొని వస్తా అని చెప్పి అన్ని లోకాలు తిరిగి తిరిగి శ్రీమన్ నారాయణ ఉన్నటువంటి విష్ణుమూర్తి లోకానికి పోతామని నారదుల వారు మొట్టమొదటిసారిగా విష్ణుమూర్తి దర్శి నారదమామునేనట. అందుకని ఆయన నోట్లో చూడండి ఎప్పుడు నారాయణ నారాయణ అని చెప్పి అంటుంటారు నారదుల వారు. స్తోత్రం చేస్తాడంట విష్ణుమూర్తి లోకాన్ని చూసి స్వామిని చూసి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్దానగమ్యం వందే విష్ణుం భగవన్ సర్వలోకైకనాథం. అంటే శాంతాకారం, అంటే శాంతాకారంలో దేవుడు ఎవరు లేరు, శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అయినట. అంత శాంతపరుడు, అలా అంధకారపరుడు, అంత ఆలోచించపరుడు. విష్ణుమూర్తి ఆరాధనే ముఖ్యమైన ఆరాధన. ఆ విష్ణుమూర్తిని స్తోత్రం చేసినాక అష్టదళ వద్ద ఆసనం ఉంటాడమ్మ శ్రీమన్నారాయణుడు. శంఖ చక్రము గదం ఆసనం ఉండేటువంటి నెత్తిగా చేయగొట్టి మెట్టిస్తుంటే లక్ష్మీదేవి ఆయన పాదాలు తీసుకుంటూ కూర్చోంటుంది నారాయణ నారాయణ అని చెప్పేసి. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆ నవ్వుతో నభవిష్యతి వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తికించడం వెంకటేశ సమోదేవ నవ్వుతో నభవిష్యతి తలసాన ప్రథమతారం శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి అయినట. అటువంటి దేవుడు, అటువంటి శాంతపరుడు భూమండలంలో ఉండడు ఉండబోదని దానికి అర్థం. తర్వాత నారదుడు ఏం చేస్తాడంట, చల్లగా పోయి విష్ణుమూర్తిని పాదాలను ముట్టుకొని నిద్రిస్తున్న పాదాలు స్వామి పాదాలు ముట్టుకొని కళ్ళకత్తుకుంటాడంట. వెంటనే స్వామి పాదాలు కన్ను తెరిచి నారదుల పక్క చిరునవ్వు నవ్వి, ఏమయ్యా నారదా నువ్వు నా లోకానికి వచ్చినావయ్యా, నీ మనసులో ఏమైనా కోరుకుంటే చెప్పా తీరుస్తా అని చెప్పి అడిగితే స్వామి ఓ జగదాత ఓ జగన్నాథ చక్ర గదా స్వరూప స్వామి నాకేం కోరికలు ఏం లేవయ్యా, ఊళ్ళో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు తెలిసి తెలియక ఎన్నో అవస్థలు పడుతున్నారయ్యా, వారికి మంచి వ్రతం కానీ మంచి పూజ కానీ ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతాడమ్మా నారదుడు విష్ణుమూర్తిని. స్వామి అంటాడంట, ఏమి నారదమ్మా అనుకుంగవా, నేనున్నాను కదా భూలోక ప్రజలకు అండగా. సత్యనారాయణ వ్రతం ఉంది, ఆ వ్రతాన్ని భూలోక ప్రజలు భక్తి శ్రద్ధలతో ఎవరు చెప్తానుసారం వారు తప్పక చేసుకుంటారో అంతమంది స్వర్గలోక ప్రాప్తి పొందుతారు నారదా అని చెప్తాడు. నారదుడు మళ్ళా ఊరుకుంటాడా, అది ఏ మాసంలో చేయాలా, ఏ పద్ధతిలో చేయాలా, ఎప్పుడు చేయాలి స్వామి అని చెప్పి వివరం చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతాడు. అడిగితే స్వామి అంటాడంట, నాటమానుకుంగవా ఈ సత్యనారాయణ వైశాఖ మాసం ఉంది కానీ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ తర్వాత మార్గశిర మాసం అని వస్తుందమ్మా, దాన్ని ధనుర్మాసం అంటాం. విష్ణుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం, దాన్ని మార్గశిర మాసం అంటాం. ఇంకేమైనా శుభకార్యం జరిగినప్పుడు ఇట్లా పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశములు కానీ అనుకున్న కోరికలు సిద్ధించినప్పుడు కానీ
ఎక్కువ స్వామికి తిథులు పున్నమ ఏకాదశి ముఖ్యమమ్మ. పున్నమ రోజు కానీ ఏకాదశి రోజు వేస్తారు. స్వామి ఈ తిథులైనా అనొచ్చు, ఏ తిథులైనా కూడా ఇంట్లో అనుకూలం బట్టి. ఈ 2 తిథులు అనుకూలం అంటే ఇంకా మంచిది, లేనప్పుడు ఇంట్లో ఎవరు అనుకూలం బట్టి వాళ్ళు కూడా నాడదా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వ్రతం చేసే వాళ్ళు ప్రాతకాలం నిద్ర అయ్యాల అంటే బ్రహ్మణి ముహూర్తం తెల్లవారు నిద్ర లేచి ఇల్లు వాటిని శుభ్రపరచుకొని ఇంటిని బాధ అంతా కూడా శుభ్రంగా తలంటు స్థానాలు చేయాలి. ఉన్నవాళ్ళు పట్టు పీతాంబరములు లేకుంటే ఏవైనా భగవంతుడు ఇచ్చిన దానికి నూతన వస్త్రములతో కూడా కట్టుకొని నాడదా. తర్వాత కూడా చక్కగా కూడా పీఠం ఉంటుందమ్మా, దాన్ని మందాసం అంటాం, పీఠం సింహాసనం అంటే ఒకటే అర్థమే. పీఠాన్ని చక్కగా అలంకారం చేయాలా, అడ్డి పిలకలు కట్టాలా, మామిడాకులు కట్టాలా, పూలు అలంకారం చేయాలా. ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఎంత అలంకారం చేసి అంత శాంతపరుస్తా అంటే భక్తులు కూడా పిలిచేవాడు శ్రీమన్ నారాయణుడు. తర్వాత పీఠం కింద అక్కడే పీఠాన్ని కూర్చోబెట్టుకోకూడదు, చక్కగా ఆవుపేడతో కానీ ఆవుపేడలకు చక్కగా పసుపుతో కానీ ముగ్గ వేయకూడదు. వరపిండి అంటాం దాన్ని. బియ్యపిండితో అష్టదళ పద్మం పుష్పం వేసి దాని చక్కగా కుంకుమ పసుపులు పెట్టి పీఠాన్ని కూర్చుండబెట్టుకోవాలా. పీఠపై నూతన వస్త్రం పరచాలా, జాకెట్ కానీ టవల్ కానీ వచ్చి తర్వాత బియ్యం పోయాలి. దానిపై తండ్రులు అంటే బియ్యం అని బియ్యం పోసినాక ఉన్నవాళ్ళు బంగారు చెంబు లేకుంటే వెండి చెంబు, రాగి తొడు, స్టీలు ఏవి లేకుంటే వెండి లేకుంటే మట్టి పిండితోనైనా పెట్టాలి. కలశాన్ని చక్కగా అగ్ని కట్టి దాంట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు ఖర్జూర పండ్లు ఒక్క దక్షిణ ముక్క అవన్నీ వేసి మౌడాకులు కానీ తవలపాకులు కానీ పెట్టాలా. దానిపైన పీచి తీయని టెంకాయలు పెట్టాలా కలశం పైన. తర్వాత నూతన వస్త్రం జాగ్రత్త పిలిచేయాలి. తర్వాత అలంకారాలు ఉన్నవాళ్ళ ఆభరణాలు, ఒత్తి బత్తి, యజ్ఞోపవీతాలు, పూలదండలు అవన్నీ వేసి చక్కగా అలంకారం చేసుకోవాలి. కలశానికి చక్కగా కూడా మనం ఏ పూజ చేయాలన్నా మొట్టమొదటిసారి గణపతి పూజతో ప్రారంభించాలి. ఆది పూజో గణాధిపాని విగ్రహానికి విగ్రహం కానీ పసుపుతో చేసిన విగ్రహాన్ని కానీ అలంకారం కానీ చేసుకొని తర్వాత నవగ్రహాలు పూజించుకోవాలా. ఎన్ని కొబ్బరి గిన్నెలు పెట్టినాం, ఒక్కలు పెట్టుకున్నాం పీఠ పైన నవగ్రహాలు, అత్యంత పాలకులు, తర్వాత గణేశాది పంచలోక పాలకులను కూడా చక్కగా పూజించుకోవాలంట. తర్వాత విగ్రహాలు ఉంటాయమ్మా, లక్ష్మీనారాయణ విగ్రహాలు అంటాం. ఒకటే పీఠ పైన ఇద్దరు ఉండొచ్చు, లేకుంటే విడివిడిగానే. అంటే గోధుమలు కొత్త అమ్మ అర్చకూడదమ్మా దయచేసి, కథ మీద మాట్లాడుకుంటూ ఏమనుకోద్దండి. తర్వాత వచ్చేసి తర్వాత కేసర నైవేద్యం ఇష్టం. స్వామి గోధుమ రవ్వతో కానీ బొంబాయి రవ్వతో కానీ చేస్తారు. ఆ ప్రసాదం చేసే వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేయాలా. ఏమో అయ్యే సర్వదీపమన్నాడు దబ్బున దిప్పి పెట్టకూడదు, దాని భక్తితో చేయాలా. నమో నారాయణాయ నమః అనే మూలమంత్రంతో లక్షణంగా అనుష్ఠానం చేసి చూడండి. వ్రతం చేయకున్నా కూడా ఈ స్వామికి సంబంధించిన సేవలు చేసినా కూడా భగవంతుడు కరుణించి ఇక్కడ ఇది ముమ్మాటికి నిజం, అనుమానం లేదు దీంట్లో, 100% నిజం. తర్వాత కూడా కేసరి ప్రసాదం స్వామికి వడపప్పు పెడతాం, అంటే అది ఏమి పన్నారం అంటాం దాన్ని. తర్వాత పెసరపప్పును చక్కగా నానబెట్టిన పెసరపప్పును కూడా స్వామికి చక్కగా నైవేద్యం కూడా పెట్టుకోవచ్చంట. తర్వాత బ్రాహ్మణ వర్ణాలు 4 వర్ణాల వారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాల వారు ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చమ్మా. తర్వాత ఉదయం మధ్యాహ్నం వీలు కాని వాళ్ళు సాయంకాలం కూడా చేసుకుంటుంటారు. కాబట్టి ఉపవాసం ఉండి చేయాలి అది వ్రతం అనేది. తర్వాత దాన్ని గోధూలి సమయం అంటారు. ఆవులు మేసి ఇంటికి వస్తున్నాయి సాయంకాలం సంధ్యవేళ పూట లక్ష్మీదేవి సంచారించే టైం అంటాం దాన్ని, అంటే దాన్ని గోధూలి సమయం అంటాం సంస్కృతంలో. తర్వాత ఉపవాసం ఉండాలి. మనం పొద్దుగా కమ్మగా టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసుకొని రాత్రి వ్రతం చేసి ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. అందుకని ఏం చేయాలంటే నక్తం అంటాం దాన్ని, సంస్కృతం నక్తం అంటే ఉపవాసం అని. దేవుడికి దగ్గర కావడం మనం అన్ని బాగా మనం కడుపుంటే దీన్ని సాయంకాలం వ్రతం చేసి చూసుకుంటే నిద్ర వస్తుంది, పొట్ట పరవేస్తుంది కాబట్టి. అందుకే నక్తంలో ఉండి చక్కగా స్వామికి తలస్నానం చేసి సాయంకాలం కూడా స్వామికి నక్తంతో కూడిన వ్రతం చేసి చంద్ర నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేస్తే స్వామి తృప్తిపరిచి అనుగ్రహిస్తాడంట. పట వైకుంఠ ప్రాప్తి కూడా చెందుతారంట మనం. తర్వాత ఉమ్మాడికి భక్తులు గ్రహించవలసిన విషయం ఇది. తర్వాత వచ్చేసి కూడా అడ్వకర్షం భాగవతం విగ్రహాలు చక్కగా అలంకారం చేసిన తర్వాత ఉదయం మధ్యాహ్నం వీలు కాని వాళ్ళు సాయంకాలం వ్రతం చేసుకోవాలా. దరిద్రంచే బాధపడుతున్నప్పుడు ఇతరులని ఆపలు సంబంధించినప్పుడు కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా మనం చేసుకోవచ్చమ్మా. 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీరందరూ కూడా తప్పగా దంపసమేతంగా కూర్చొని వ్రతం చేసుకునే వ్రతం సత్యనారాయణ వ్రతం. ఇంకా స్వామికి సమర్పించి నమస్కారం. గోబ్రాహ్మణ సుఖంభవతు లోకా సంస్థానం సుఖినో భవంతు తదాస్తు. మళ్ళీ అక్షింతలు వేయాలి. యామి దాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షింతలు వేయాలి. మీరేమ్మా దంపతులు వాళ్ళు మళ్ళా వేస్తారు. యామి యామి సమర్పయామి అవాయామి సమర్పయామి.
కలశంలో ఆకుపై నీళ్ళు తీసుకొని స్వామి కలశానికి స్నానం చేయించాలి. స్వామికి పసుపు కుంకుమ గంధం ఒక పుష్పం తట్టుకొని కలశాల ముందర విగ్రహాల ముందర పెట్టేసేయండి. చల్లకుండా పసుపు కుంకుమ గంధం అన్ని కలిపేసి విగ్రహాల ముందర పెట్టేసేయండి. కొబ్బరి కింద దగ్గర అది కుంకుమ పరిమళ చంద లేకుండా సమర్పయాలి. చల్లకుండా ఒక పుష్పంతో 3 అద్దేసి పాదాల దగ్గర పెట్టేసేయండి. చంద అరిద్ర కుంకుమ పరిమళ లేకుండా సమర్పయాలి. మన 2 పూలు పెట్టండి. ద్వితీయ అధ్యాయగత పుష్పాపతే ప్రసూవతే నీలాయ పుష్పని పుష్పమాలాధారణం పరికల్పయామి. 2 ఊదిబత్తులు వెలిగించుకోవాలమ్మా. అగధూపమాగ్రాపయామి. ఓం దశాంకులోపితం సుగంధమనోరం రూపోజం వెదుగుడత. కడ్డి ఒత్తులు మళ్ళీ చెప్తాము, నిదానంగా చెప్తాను. నిదానంగా చేసి ఫస్ట్ ధూపం, తర్వాత దీపం అని. ధూపం అంటే పొగ, దీపం అంటే వెలుగు అని. ఫస్ట్ ధూపం దీపాల, ఊదిబత్తి అయినాక తర్వాత కడ్డి ఒత్తులు దీపం. అవి రెడీగా పెట్టుకోండి. కడ్డి ఒత్తులు ఒకసారి వింటండి, తొందరగా జ్వాలు అయితే. సర్వే దేవానాం ధూపో ఆ చేతి వస్తువులు ఇచ్చేస్తారు. ఈ 2-3 రోజులు ఫ్రీగా ఉండేది బాబు. ఈ రోజు వద్దులే, మన శేఖర్ వాళ్ళని తెలియదు. 2 రోజులు గ్యారెంటీ పడితే దిగులు లేని పడి కడ్డి వస్తున్నాం. మరి బాబు ఫ్రీగా అయితే మాకు వాడేవాడని శేఖర్ దైవ నిర్ణయం, మనం ఏం చేయలేము. ప్రకృతి వైపరీత్యాలకు అడ్డం ఎవరు వేయలేదు. ఓం సాత్యం సర్వత్రికం వెలిగించండి. ఓం సాత్యం సర్వత్రికం నారికేలం తాంబూలం కాశ్మీర ఫల నైవేద్యం. తాంబూలం ముదుక పన్నార కేసరి ముదుక పన్నార నారికేల పదార్థ నైవేద్యం స్వామికి అక్షింతలు వేసి నమస్కారం. కాశ్మీర ఫల నైవేద్యం సమర్పయామి. నమో నారాయణాయ నమః. సత్యనారాయణ స్వామి ప్రసాద. మళ్ళీ 3 ఉద్దరే నీళ్ళు స్వామికి పెట్టి పళ్ళల్లో వదులుకోవాలి. కలసం నీళ్ళు వదలాలి. మధ్య మధ్య పానీయం. హస్తవృక్షాలయామి, పాదవృక్షాలయామి. ఉత్తరేంత తీసుకోవాలి. హస్తవృక్షాలయామి, పాదవృక్షాలయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవి చ విద్మహే విష్ణువత్తి చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. నమో నారాయణాయ. సత్యనారాయణ స్వామి దేవతా మంగళం. ఎవరైనా కూడా కళ్ళగట్టుకోండి. సత్యనారాయణ స్వామినే నమో నమాది దేవతా ప్రీతి అర్థం ఉద్దిశ అక్కడ పంపించుకోండి. జయ రమారమణ గోవింద, రమణ గోవింద, శ్రీరమణ గోవింద. కాశీనాడు బీద బ్రాహ్మణుడు ఉండేది. వాడు బీద బ్రాహ్మణుడు ఏం చేస్తాడంట, చినిగిపోయిన బట్టలు వేసుకొని జోల వేసుకొని భిక్షం చేస్తుంటాడు. రాజ్యంలో తిరిగి తిరిగి భిక్షాటన కోరుతున్నాడంట. పోతుంటే చూడండి శ్రీమన్నారాయణ ఏం చేస్తాడంట, ఏపా బీద బ్రాహ్మణుడు ఇంత కష్టం పడుతున్నాడు, చిరిపోయిన బట్టలు వేసుకున్నాడు, జోల వేసుకున్నాడు, ముసలివాడు 70 ఏళ్ళ ముసలివాడు, ఈ వయసులో కూడా అడుక్కుంటున్నాడు. స్వామి వెనక ముందు ఎవరు లేరు ఆయనకు, కనుక్కుందాంపా అని చెప్పమ్మా ఒక ముసలి బ్రాహ్మణ రూపం వేసుకొని భూమిపైకి ప్రత్యక్షం అవుతాడు స్వామి శ్రీమన్నారాయణుడు. అయ్యి స్వామి దగ్గరికి వచ్చి అడుగుతాడంట, ఏమయ్యా స్వామి ఇంత కష్టం పడుతున్నావు, నువ్వు ఈ వయసులో అడుక్కుంటున్నావు, భిక్షం చేసుకుంటున్నావు, జోల వేసుకున్నావు, కళ్ళు కనిపించడం లేదు, నీకు ఏమయ్యా కట్టబడుకుని అడుక్కుంటున్నావు నువ్వు అంటే, వెనక ముందు ఎవరు లేరు నీకంటే, అబ్బా స్వామి ఈ రాజ్యంలో ఇంత మంచి మాట అడిగిన వాళ్ళు ఎవరు కనిపించలే స్వామి, నాకు ఎవరయ్యా నీది ఎక్కడుంటావయ్యా అంటే, అయినా బ్రాహ్మణుడా నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను, ఎంతెందుకు వెడిగినా అంతందుకు గలవాడని నేను స్వామి అని చెప్తా అంట. స్వామి నాకు ఒకటే కోరిక, నేను ఇంత కష్టం పడుతున్నా, తెల్లవాళ్ళ పొద్దుకులు నా పొట్ట నిండడం లేదు స్వామి, ఏమైనా ఉపాయం ఉంటే చెప్పు స్వామి అని చెప్పి అడుగుతాడమ్మా. విశ్వబ్రాహ్మణుడు కూర్చున్న సత్యనారాయణ స్వామి బీద బ్రాహ్మణుడు అడిగితే, దానికెందుకు భయపడతావయ్యా, దానికెందుకు దుఃఖపడవుతాయా, నువ్వు అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు కదా, ఒకటే ఒక వ్రతం ఉంది స్వామి, నువ్వు ఇంటికి పోయి నీకు భగవంతుడు ఇచ్చిన దగ్గరికి సత్యనారాయణం చేసుకోపోమని చెప్పి చేసే పద్ధతిని విధానమును ఆ వస్తువులు ఏమేం కావాలో అన్ని చెప్పి చూడండి అమ్మా.
మాయమైపోతాడంట ఉన్న ఫలంగా వచ్చిన విష్ణుమూర్తి. పోతే బీద బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడంట. ఎక్కడవా పోయినా ఎక్కడ కనిపించకుండా ఉన్నాడు, ఎవరైనా ఎక్కడవా మంచి మాటలు చెప్పినా అర్థం చేసుకోమన్నాడు, నాకు ఎక్కడ చూసినా కనిపించకుండా పోయినాడు, ఎక్కడవే కాళ్ళకే నమస్కారం చేసుకుందామని చెప్తే ఆ బీద బ్రాహ్మణుడు ఏం చేశాడంట, రాజ్యంలో తిరిగి రాత్రి కల్లా ఇంటికి వచ్చి పడుకుంటే అయ్యగారు ఆయన మాటలు చెప్పినాడు కదా మంచి మాటలు, ఎప్పుడెప్పుడు తెల్లవాడుతుంది, ఎప్పుడెప్పుడు నేను సత్యనార్థం చేసుకోవాలని చెప్పేసి అమ్మ బ్రహ్మణీ ముహూర్తం అంటే తెల్లవాడుతుంది అనే కాలకృత నెరవేర్చుకొని జోలేసుకొని, స్వామి ఈ రోజు నేను ఊర్లోకి భిక్ష పడుకునేది పోతున్నాను, నువ్వు 10 బియ్యం ఇస్తావో 10 రూపాయలు ఇస్తావో పక్కదానిలో ఖర్చు పెట్టుకుని నీ వ్రతానికి ఖర్చు పెట్టుకుంటాను నేను అని చెప్పేసి చూడండి. ధనవంతుల్లో వీధి పోతాడంట. పోతే వెనకటి రోజుల కంటే దండిక బియ్యం ఇస్తాడంట, దండిక డబ్బులు ఇస్తాడంట శ్రీమన్ నారాయణుడు. ఎందుకంటే స్వామి అనుకుంటాడంట, నా భక్తుడికి నేను ఇస్తేనే కదా నాకు వ్రతం చేశాడు ఆ బీద బ్రాహ్మణుడు, నాకు నా భక్తుడు నేను ఇస్తేనే నాకు తప్పకుండా అని చెప్పి దండిక డబ్బులు దండిక బియ్యము వెళ్ళి ఇస్తే ఆ బీద బ్రాహ్మణుడికి ఆనంద బాష్పాలు వస్తాయంట, ఆనందపడతాడంట. అప్పుడు ఎవరో ఆయన స్వామికి చెప్పిపోయా నాకు ఇంత డబ్బులు ఇచ్చినాడు, ఇంత 10 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు, ధనం ద్రవ్యం అంతా ఇచ్చినాడు, నాకు ఆ వ్రతాన్ని నేను తప్పకుండా చేసుకోవాలని చెప్పమ్మా మనమాదరు అయ్యగారి దగ్గర అన్ని రాపించుకొని వచ్చి భార్యాభర్త సమేతంగా మీ మాదిరి కూర్చొని ఇట్లనే పీట పెట్టుకొని సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్నాడంట బీద బ్రాహ్మణుడు. చేస్తే అంతమంది స్వర్గలోక ప్రాప్తి పొంది ప్రతి నిత్యం కూడా వ్రతం చేసుకుంటూ అంతమంది స్వర్గలోక ప్రాప్తి పొందుతా అంట బీద బ్రాహ్మణుడు. ఇంకెవరైనా వ్రతం చేసినారా స్వామి అంటే తర్వాత ఒకనప్పుడు బ్రాహ్మణ జంట అంటే మీ మాదిరి అయ్యా అమ్మాయి ఒక జంట కూర్చొని వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటున్నారమ్మా. చేసుకుంటే కట్టెలు అమ్ముకుని వాడు సంస్కృతంలో ఇప్పుడు అంటే కట్టెలు కానీ ఇప్పుడు అంటాం మనం. కట్టెల ముగ్గుడు దారిలో పోతున్నాడట. పోతుంటే కట్టెలు ముగ్గురువానికి అనుమానం వచ్చింది. ఏవో స్వామి రోజు మంది మారు దండుకున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు, కట్టేమన్నా మధ్యాహ్నం అయింది, పూజ చేస్తున్నా ప్రసాదం ఏమైనా అడుగుదాం పెడతారేమో నాకు అని చెప్పి కట్టెల మోపుడు బయటనే పెట్టించేసి ఇంట్లోకి వచ్చి చూసి ఆ భక్తులను స్వామిని చూసి నమస్కారం కూడా చేసుకొని ఏం బ్రాహ్మణోత్తమా బ్రాహ్మణ జంటను అడుగుతాడంట. ఆ విప్రుడు అనేవాడు కట్టెలు ముక్కుని వాడు, ఏమయ్యా నువ్వు ఏదో వ్రతం చేస్తున్నావు స్వామి, అది ఏం వ్రతం అయ్యా, ఏం సంపాదిస్తాడు నీకు చెప్పయ్యా అని చెప్తే, ఒరే కట్టెలు ముక్కువాడా ఈ సత్యనారాయణం సగ దుఃఖాలను పోగొడతాడు, సగ భోగభాగ్యాలుగా చేస్తాడు, సంతానం లేని వారు సంతాన ప్రాప్తి ఇచ్చే వ్రతం శ్రీ లక్ష్మీనారాయణ సత్యనారాయణమ్మ. అందుకనే చూడండి వివాహం అయినప్పుడు కానీ ఇంట్లో ఏమైనా మనసులో కోరికలు సిద్ధించినప్పుడు కూడా భార్యాభర్త సమేతంగా కూర్చొని ఈ సత్యనారాయణం చేసుకుంటుంటారు. కొత్త జంట ఎవరైనా కూడా అనుకున్న కోరిక ఇచ్చినా కూడా తర్వాత ఈ వ్రతాన్ని కూడా తప్పకుండా చేసుకుంటున్నాడు కట్టెలు ముక్కున్నవాడు చెప్తే అప్పుడు కట్టెలు ముక్కువాడు మనసులో అనుకుంటాడంట ఇంత మహిమాన్విత వ్రతం కదా అని చెప్పి అయ్యగారి వైదిక శ్రద్ధగాన్ని కేసరి పండు ఫలము కొబ్బరి చిప్ప అవన్నీ గురి తీసుకొని కట్టెలు ముక్కుడు రాత్రి కల్లా ఇంటికి పోతాడమ్మ. కట్టెలు ముక్కువాడు పండుకుంటే చూడండి అయ్యగారి వైదిక కథలే గుర్తొస్తున్నాయంట, స్వామి బింబమే గుర్తొస్తుందంట. చూడాలి ఆ శంకు చక్రాలే కథకు అక్కడ శంకు చక్రాలే గుర్తుకు వస్తున్నాయంట కట్టెల ముక్కువాడికి. ఎప్పుడెప్పుడు తెల్లవాడుతుందా, ఎప్పుడెప్పుడు నేను వ్రతం చేసుకోవాలని చెప్పి అనుకుంటే తెల్లవారుదని బ్రహ్మణీ ముహూర్తంలో లేచి కాలగుట్ట నెరవేర్చుకొని ఓ దేవా సత్యనా ప్రభో మహానుభావ ఈ రోజు నేను కట్టెల ముక్కు ఊర్లో అయిపోతున్నాను, నువ్వు ఎన్ని మోపులు అమ్ముతావో అన్ని మోపుల డబ్బులు నేను సొంతంగా వాడుకోకుండా ఈ వ్రతానికి ఖర్చు పెట్టుకుంటా విష్ణుమూర్తి అని చెప్పి ధనవంతులు ఇదే ప్రతి నిత్యం కడే ఒక మోపు అమ్మడవేది కాదంట. ఆ రోజు చూడండి స్వామి దండిగా మోపులు అమ్మించినాడంట. నా భక్తులకి నేను దండిగిస్తేనే నాకు దండిగా బాగా స్వామి చేశాడు, భక్తులు నాకు చేశాడు చేస్తే వెంటనే ధనవంతులు దండిగా మోపులు అమ్మిస్తే ఆ ఆనందపడతాడంటే కట్టెల ముక్కువాడు. మన మాదిరి అన్ని సమకూర్చుకొని మీ మాదిరి భార్యాభర్త సమేతంగా కూర్చొని ఇట్లనే పీఠం పెట్టుకొని మందాసం పెట్టుకొని చక్కగా స్వామికి ధూపదీప నైవేద్యంలో పెట్టి తుదకు అంతమంది స్వర్గాలు పాత్ర పొందుతారంట. ముఖ్యంగా ఎవరైతే భక్తి శ్రద్ధతో ఈ వ్రతం చేస్తారో అంతమంది స్వర్గాలకు ప్రాప్తి కూడా పొందుతారమ్మా. తర్వాత ఈ వ్రతాన్ని ఇళ్లలోనే కాదమ్మా, తర్వాత ఎక్కడ సామూహిక వ్రతాలను చేస్తుంటారు దేవాలయాల్లో క్షేత్రాలలో, అక్కడైనా చేసుకోవచ్చు. తర్వాత నదీ తీర ప్రాంతం అంటే సముద్ర తీరమున అట్లా ప్రవహిస్తుంటే గడ్డన పెట్టుకొని కూడా ఇట్లా పీట పెట్టుకొని కూడా వ్రతం చేసుకుంటే వ్రతం సత్యనారాయణ వ్రతం అమ్మ. మీరు మాత్రం అక్షంతలు సత్యనారాయణ స్వామికి అత్తాయిల సమర్పయామి. తర్వాత టెంకాయ నైవేద్యం మార్చుకోండి. సత్యనారాయణ స్వామి దేవత మంగళం పరికల్పయామి. ఏడు చుక్క వదిలిపెట్టుకోండి. అక్కడ దేవుడు మంగళాన్ని చూపించండి. రమారమణ
లక్ష్మీరమణ గోవింద నవరక్షత్రవాస గోవింద నారాయణ స్వామి గోవింద చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా తీసుకోండి అందరికీ ఎక్కడ తీసుకోవాలి ఆడేది ఎక్కడ తీసుకోవాలి అందరికీ ఎక్కడ తీసుకోవాలి ఎవరికైనా ఇచ్చేసేయమ్మా ఎవరికైనా ఇచ్చేమయ్యా లక్ష్మీనారాయణ గోవింద పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర హర దక్షిణం పదే పదే పాపోగం పాపకర్మాణం పాపాత్మ పాపసింభవ కాయమాం అభయానాథ శరణ భగవత్సల అన్యద శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష దేవీ దేవత నమస్కారం సమర్పయామి అభ్యంతర సమర్పించి గోపాలను శిరస్సు భూమి దగ్గర నమస్కారం చేస్తారు మగవాళ్ళు